రైతులు ఓటేస్తేనే కదా ఇవాళ మీరు వచ్చిండ్రు. రైతు డిక్లరేషన్ అని వరంగల్లో చెప్తేనే కదా మీరు వచ్చిండ్రు. మేము ఇవాళ కోరేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇక్కడ ఆదిలాబాద్ పత్తి మార్కెట్లో రైతుల గోస చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది, కడుపు దరకపోయే పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క రైతు ఆ ఒక్కొక్క వెహికల్కి 50,000 రూపాయల నష్టంతో మా కండ్ల ముందే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని వచ్చి ఇస్తూ ఉంటే ఏమి చేయలేక బాధ అవుతా ఉన్నది. నేను కోరేది ఒకటే, సీఎం గారిని, మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేసింది చాలు. ఆ ఒక్క ఎలక్షన్ గెలిచినా ఓడిపోయినా ఏ పార్టీకి వచ్చేది ఏం లేదు, ఏ రైతుకు వచ్చేది ఏం లేదు. కానీ ఆ ఎలక్షన్లు పక్కకు పెట్టి మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లుందో దయచేసి సీఎం గారు ఇమ్మీడియట్గా సమీక్ష చేయాలి. తక్షణమే కొనుగోళ్ళను ఆపాలి. లేదంటే మార్కెట్లో మీరు చెప్పండి 20 నుంచి 25% ఉన్నా సరే తేమ కొనమని చెప్పండి. వాళ్ళు పాపం ఆటోలు కట్టుకొని ట్రాక్టర్లు కట్టుకొని ఈడి దాకా తీసుకొచ్చారు, వెనక్కి తీసుకుపోరాదు, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోరాదు, మీరేమో కొంటలేరు.